ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. రంగారెడ్డి, అటు సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, జనగామ, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్ లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక ప్రజలు చెట్లు, పాత భవనాలు, హోర్డింగ్ల కింద ఉండరాదని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. మరి కాసేపట్లో అటు భారీ వర్ష సూచనలు ఉన్నాయి తెలంగాణకు అంటూ రెయిన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, ఏ ప్రాంతాలకి అలర్ట్స్ జారీ చేశారు? ప్రధానంగా హైదరాబాద్ లో ఎంతవరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? అట్లా మనం చూస్తా ఉన్నాము. నిన్న నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం మార్పు చోటు చేసుకోవడం జరిగింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా సబ్ జిహెచ్ఎంసీ ఈ ప్రాంతాలలో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏ ప్రాంతాలను చూసుకుంటే మాత్రం మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, అకింపేట్ కావచ్చు, ఏదైతే కుత్బుల్లాపూర్ కావచ్చు, దాంతో పాటుగా ఉప్పల్ కావచ్చు, ఈ ప్రాంతాలలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా ఆయా జిల్లాలను ఒకసారి మనం చూస్తే మాత్రం మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరిలో మెదక్, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, జనగాం, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా ఈదురుగాలులతో ఉన్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా చెట్ల వద్ద కూడా ఎవరు ఉండకూడదంటూ కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం తోటి రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. రత్న. ఓకే, థ్యాంక్ యూ వంశీకృష్ణ.